నేను రాతారని నేను శ్రీదేవి కంపెనీకి పోతున్నా. అరే ఖుషి రారా, నేనైతే పోతున్నా, మీరు రారిరా అని పోతున్నా. నేను మీరు రావాలి. మంచిగా నేను ఈ టీవీలో వారం రోజులలో మళ్ళీ టీవీలలో తిరుగుతా సూర్రి రంచు భారత జంప్ చక్క జంప్ చక్క జంప్ చక్క జంప్ చక్క అరే జంప్ చక్క జంప్ చక్క జంప్ చక్క రంట అరే జంప్ చక్క. అక్కలు నేను పోయినాను, మీరు గుండె బోల్గరి మనగానుగా వచ్చి ఒరిగోయాలంట. నేను వచ్చి చెడబడదా వచ్చి ఒట్టి కాంపాడు రామతార శ్రీదేవి డ్రామా కంపెనీ పోతుంది. అందరు టీవీలలో చూర్రి. కంపెనీకి నేను వెళ్తున్నా, మంచిగా టీవీలో రావాలి, చూడాలి. నన్ను చూసుకుంటా మీరు ఇంటి నుంచి కూలి పోకురి. అది రైట్. అరే ఫ్యాన్ కొట్టిరా పోదా అవా తీసుకుంటా. అవా మీ వాళ్ళంతా బాగా చెప్పు. నేను పోయి వస్తా, అందరు మంచిగా ఉండాలి. వారం రోజులలో చూసుకో, మళ్ళీ జబర్దస్త్గా అల్లా. రైట్ ఎక్కిగా మనం వెళ్దాం. అమ్మ ఎక్కు. మన మొత్తానికి మల్లెమేళ ఆఫీస్ అంటే ఈటీవీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాం. మనం శ్రీదేవి డ్రామా కంపెనీకి పోదామని ఇప్పుడు మొత్తానికి హైదరాబాద్ చేరుకున్నాం. మన మెయిన్ ఆఫీస్కి వచ్చినాం. లోపలికి వెళ్దామా? వెళ్దాం దా. అంత బాగుంది అండి. చూడు ఇదే ఆఫీస్ అన్నమాట. మొత్తం జబర్దస్త్ వాళ్ళు, ఇంద్రజ మేడం, మొత్తం శ్రీదేవి డ్రామా కంపెనీలు ఎవరెవరు ఉంటారు అందరు ఫస్ట్ ఈ ఆఫీస్కి వస్తారనమాట. మంచి మంచి నీకు ఒక మంచి పేరు గుర్తింపు వస్తుంది. ఇది పెద్ద ఆఫీసు. ఇక్కడే సార్ ఉంటాడు, సార్తో మాట్లాడి వెళ్దాం. నమస్తే అన్న. మేమే రామతార మొత్తానికి పట్టుకొని వచ్చినాం. దావా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది అన్న కదా, చేసింది ఈసారే. నమస్తే సారు, నీ పాట నన్ను పిలిచటం రప్పించింది. వచ్చిన ఈయన మాట నీ మాట అందరి మాట గెలిపిస్తా. నేను అది గెలిపించుకొని మంచిగా జబర్దస్త్గా పాటలు పాడాలి, అవతల పాడాలి అంతే. రైట్. ఎక్కడికైనా తీసపోరిగా మొత్తం తిరుగుతా కార్లో. నాదేం పోయింది అటనా? నేను మీరే అనుకుంటున్నా అండి. ఇంకా ఇంకా మీకన్నా ఇంకా పెద్ద పెద్దలు ఉంటారా? ఇప్పుడు జబర్దస్త్ చేసేటోళ్ళు ఉంటారు కదా, జబర్దస్త్ చేసేటోళ్ళు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళతోటి మంచిగా మాట్లాడి మళ్ళీ ఆలమంగళ అన్ననా అవును. అవకి రెడీ అవుతుందని తెలిసింది. అవతోని మనం మాట్లాడదాం. ఇక్కడే రూమ్ అని తెలిసింది. అవా నమస్తే. అవా నమస్తే. అవా ఇప్పుడు వచ్చిన మంచిగా రెడీ అవుతున్నావా? మంచిగా రెడీ అవుతున్నా సారు. అంతేనా? ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇలా మాకు సంతోషం. ఇలా అందరిని చూసినాము, సంతోషము. ఇంకా మీరు వస్తే మాకు ఇంకా సంతోషం. అంతేనా? మొత్తానికి మంచిగా రెడీ అయినావు, మంచిగా శారీ గీరి బాగుంది కదా. నువ్వు రావైతు అని మేము ఇక కొడకలాడుకుంటా కూర్చున్నాం. అట్లా ఏం లేదు, నీ కోసం వచ్చిన కదా. శ్రీదేవి డ్రామా కంపెనీ నీకు మంచిగా హైఫై రూమ్ ఇచ్చిరు కదా. ఇప్పుడు ఎట్లుంది? మంచిగా సంతోషంగా ఉందా? మంచిగా ఉందండి. ఇప్పుడు నిన్ను చూడగానే నువ్వు ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండి ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ పోతున్నావు కదా. నిన్ను నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. ఇప్పుడు పాడు.
సంబరంగ సంబహరంగా సింధులైరా సింగా సంబరంగ సంబహరంగా సింధులైరా సింగా సంబరంగ సంబహరంగా సింధులైరా సింగా సంతోషాలతో మురిసేనులే ఓ గంగా సంతోషాలతో మురిసేనులే ఓ గంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి రమతర వస్తున్నదిలే పోయిరా పోయిరా పోయిరావమ్మా పోయిరావమ్మా గెలుపుతోనే నువ్వు మళ్ళీ రావమ్మా సంబరంగా సింధులైరా సింగా సంతోషంగా వరములిచ్చే గంగా సంబరాల గారడి సంతోషాల ఊరిది తాళం తప్పట మేళాలో రామతార పాటల గానాలో తాళం తప్పట మేళాలో రామతార పాటల గానాలో పాడుతున్నాయిందండి. అంతే మరి ఇప్పుడు నీ మీద ఎంత ధైర్యం ఉండాలనుకున్నావు ఇప్పుడు నువ్వు అక్కడికి పోయి సంబరంగా సంతోషంగా రావా శ్రీదేవి కంపెనీలోకి వచ్చిన ఓ రామ సంతోషంగా సంబూరంగా మాకైతే ఓ రామ అని పాడుతున్నామండి. పోయిరా రామతార మళ్ళీరా గెలుపుతో రానంటున్నా పోయిరా రామతార మళ్ళా గెలిచి రావా అని అంటున్నావు. మొత్తానికైతే మంచిగా తయారైనావా? ఏమోనండి మా సార్ కూడా రాతరా అమ్మా నువ్వు దేంటనైనా హుషారుగానే ఉన్నావులే ఎంత మూసుకుంటా తెడుచుకుంటా వస్తుందో అనుకున్నా నేను అని అంటున్నా. అవును ఇటు కాదమ్మా రాణి కలర్ చీర పేరేమో రామతార నేను పెట్టిన పేరేంది రాగాల తార. ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మంచి పేరుతోని నువ్వు మళ్ళీ రావాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా మనకి ఇప్పుడు నిన్ను పిలిచే టైం వచ్చింది, వెళ్దామా? చూసిరు కదా అవ్వ అసలు ఎంత అద్భుతంగా పాటలు పాడుతుందో ప్రాక్టీస్ చేస్తుందవ్వ. నా చెవులే మారి మోగిపోతున్నాయి. ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీలో అవ్వ పాడిందంటే దద్దరిల్లిపోద్ది స్టేజ్ కూడా. ఇప్పుడు అవ్వ మంచిగా మేకప్ వేసుకొని రెడీ అయి ఉంది, ఈ రూమ్లోనే ఉంది. అమ్మమ్మమ్మమ్మ ఏమన్నావా? నిజంగా పెళ్లి కూతురు ఉన్నట్టే ఉన్నావు కదా. అబ్బా చూసిరు కదా మన శ్రీదేవి డ్రామా కంపెనీకి అవ్వగా మంచిగా ముస్తాబాయి మేకప్ వేసుకొని ఉన్నది. శ్రీదేవి డ్రామా కంపెనీ లోపలికి పోతున్నావు కదా, మంచిగా పాటలు పాడు. నువ్వైతే నిజంగా మంచిగా ముస్తాబైనావు కదా. నీ రామతార పవర్ ఎందుకు చూపించాలి శ్రీదేవి డ్రామా కంపెనీలో. సరేమ్మా బాయ్ బాయ్.